పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఇది మరింతగా బలపడే అవకాశం ఉన్నట్టు కూడా విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్ర అధికారులు స్పష్టం చేస్తున్నారు. తీవ్ర అల్పపీడన ప్రభావంతో గత 2-3 రోజులుగా కూడా ఉత్తర కోస్తా జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. దీని ప్రభావంతో వాగులు వంకలు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే ఏజెన్సీ ప్రాంతాల్లో వరద ఉధృతి కారణంగా కూడా ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకి మైదాన ప్రాంతాల ప్రజలకు కూడా పూర్తిగా కూడా రాకపోకలు స్తంభించాయి. దీంతో మధ్యలో ఎక్కడికక్కడ కాలువలు పొంగు ప్రవహించడంతో గిరిజన ప్రాంతాల ప్రజలంతా కూడా మైదాన ప్రాంతాలకు వచ్చేందుకు కూడా తీవ్ర ఇబ్బంది పరిస్థితుంది. ఇదే పరిస్థితి కూడా మరొక 4 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే తీవ్ర అల్పపీడన ప్రభావంతో గత 3 రోజులుగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే ఉత్తరాంధ్ర జిల్లాలో నాగావళి, వంశధార, మహేంద్రధార నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షాలతో నదులు అయితే ప్రమాద స్థాయిని మించి కూడా ప్రవహిస్తున్నాయి. మరోవైపు ఇది ఏదైతే ప్రస్తుతానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం అయితే మరొక 12 గంటల్లో కూడా ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణం విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్ర అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. మరోవైపు గంటకి 45 నుంచి 50-60 కిలోమీటర్ల వేగంతో కూడా ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంది. సముద్రంలో సాధారణ ప్రాంతాల కంటే, సాధారణ సమయాల కంటే సముద్రం ఇప్పుడు అలరి ఉధృతి కూడా పెరిగింది. మనం చూడొచ్చు, ప్రస్తుతం అయితే విశాఖపట్నంలోని మనం సముద్ర తీరాన్ని ఉన్నాం. సాధారణ సమయాల కంటే సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఎక్కడికక్కడ కూడా పర్యాటకులు ఎవరు కూడా సముద్ర ప్రాంతానికి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే సముద్రంలో కెరటాల ఉధృతి పెరిగింది. దీంతో ఎవరు కూడా ఇప్పటికే అధికారులకు సంబంధించి కూడా ఎవరు కూడా సముద్రంలోకి దిగొద్దని కూడా అధికారులు కూడా ఆదేశాలు జారీ చేయడంతో పర్యాటకులు ఎవరు కూడా సముద్ర తీర ప్రాంతానికి ఎవరు వచ్చే పరిస్థితి లేదు. మొత్తం మీద మీరు చూడొచ్చు, సముద్రంలో ఎక్కడ కూడా మత్స్యకారులు ఎవరు వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే అలల పరిస్థితి సముద్రం రఫ్గా ఉంది కాబట్టి, అల ఉధృతి ఎక్కువ ఉంది కాబట్టి మత్స్యకారులకి ఎవరు కూడా వేటకి వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడంతో మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంకి వెళ్ళే పరిస్థితి లేదు. మొత్తం మీద చూస్తే దీనికి సంబంధించి వైపు పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనంతో పాటు మరోవైపు దీనికి అనుబంధంగా కూడా నైరుతి దిశగా 9.5 కిలోమీటర్ల ఎత్తులో కూడా మరొక సర్క్యులేషన్ కూడా కొనసాగుతుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరొక 12 గంటల్లో ఏదైతే తీవ్ర అల్పపీడనం ఉందో అది వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇది రేపు మధ్యాహ్నానికి దక్షిణ ఒరిస్సాకి, ఉత్తర కోస్తాకి మధ్య కూడా తీరం దాటే అవకాశం ఉన్నట్టు కూడా విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్ర అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడే కూడా మరోవైపు చూస్తే అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ తోడుగా కూడా పశ్చిమ బంగాళాఖాతం నుంచి ఈశాన్య అరేబియా సముద్రం వరకు కూడా మరొక ట్రఫ్ కూడా ఏర్పడింది. దీని ప్రభావంతో నైరుతి ఋతుపవనాలు, మరోవైపు ఏదైతే తీవ్ర అల్పపీడనం, దీనికి తోడు రెండు కలిపి కూడా ఎక్కడికక్కడ తోడవడంతో కూడా వర్షాలు ఎక్కడికక్కడ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే పరిస్థితుంది. ఇది రేపు ఏదైతే ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంటుందో ఉత్తర కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని కూడా అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి తీవ్ర అల్పపీడన ప్రభావంతో వర్షాలు కూడంతో ఎక్కడికక్కడ కూడా అధికారులంతా కూడా లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తం చేశారు. ఏదైతే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి 11 మండలాల్లో కూడా లోతట్టు సముద్ర తీరాన్ని అనుకుని లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి కదా, వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేస్తారు. వారికి కావాల్సిన ఏదైతే ఎక్కడికక్కడ షెల్టర్లు ఉన్నాయో తుఫాన్ షెల్టర్లు వారందరూ కూడా అక్కడ తరలించాలని అధికారులకు జారీ చేస్తే ఇప్పటికే దీనికి సంబంధించి ఎవరైతే లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలు వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు కూడా వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులన్నీ కూడా సరఫరా చేస్తున్నారు. ఇది ఏదైతే రేపు మధ్యాహ్నానికి తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో ఉత్తర కోస్తా జిల్లాలో మరి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో భారీగా వర్షాలు పడడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కూడా ఎక్కడికక్కడే కూడా అధికారులు కూడా కలెక్టర్ ఆదేశాలతో అధికారులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉన్నారు. దీని ప్రభావంతో ఇప్పటికే ట్రైన్లు సంబంధించి గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు రేపు మళ్ళీ తిరిగి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. కాబట్టి గతంలో కురిసిన వర్షాలతో కూడా ఎక్కడికక్కడ కూడా ముఖ్యంగా చూసి ఏజెన్సీ ప్రాంతాల్లో కేకే లైన్కి సంబంధించి కూడా ట్రాక్లపై ఎక్కడికక్కడ కూడా బండరాలు పడడంతో కేకే లైన్ మీదుగా ప్రయాణించే ట్రైన్స్ కూడా రద్దు చేస్తున్నట్టు కూడా రైల్వే శాఖ అయితే ప్రకటించింది. ఇది పూర్తి స్థాయిలో మరి పునరుద్ధరణ చర్యలు పూర్తయ్యేంత వరకు కూడా కేకే లైన్ మీదుగా వెళ్ళే ట్రైన్స్ ఏవి కూడా తిరిగి ప్రస్తుతానికి రాకపోకలు ఉండవని కూడా రైల్వే శాఖ అధికారులు కూడా స్పష్టం చేశారు. మొత్తం చూస్తే ఇది ప్రస్తుతం అయితే ఇది పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం అయితే తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమైంది. ఇది మరి ఒక 12 గంటల్లో ఇది తిరిగి వాయుగుండంగా మారిన తర్వాత కూడా ఇది కృష్ణా, గుంటూరు, విజయవాడ, మరోవైపు
తూర్పు ఏదైతే పశ్చిమ గోదావరిలో జిల్లాలతో పాటు ఉత్తర కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదవుతాయి. మరి ఎక్కువగా చూస్తే ఉత్తర కోస్తా జిల్లాకు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని కూడా విశాఖ తుఫాను హెచ్చరికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎక్కడికక్కడే కూడా వాగులు వంకులు పొంగి ప్రవహించిన అవకాశం కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలి అని కూడా వారు హెచ్చరికలు జారీ చేస్తారు. మరోవైపు చూస్తే ఇప్పటికే దీనికి సంబంధించి వర్షాలు భారీ వర్షాలు నమోదు కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మొత్తం ప్రభుత్వ పాఠశాలన్నింటికీ కూడా ఈరోజు కూడా సెలవు ప్రకటించారు. ఇదే పరిస్థితి కూడా మరొక 4 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా విశాఖ తుఫాను హెచ్చరికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే తీరం దాటే సమయంలో ఎక్కడికక్కడ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయి కాబట్టి వర్షాలకి ఎక్కడికక్కడ వాగులు వంగులు పొంగి ప్రవహించే అవకాశం ఉంది. మరోవైపు నగరాల్లో కూడా ఎక్కడికక్కడ కూడా నీరు స్తంభించిపోయే ప్రమాదం ఉంది కాబట్టి నాలాల దగ్గర పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలంటే కూడా అధికారులు కూడా అధికారులు కూడా దీనికి సంబంధించి కలెక్టర్ కూడా అధికారులు కూడా ఆదేశించారు. మొత్తమే చూస్తే రేపటికి ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం తర్వాత వర్షాలు ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కడికక్కడ కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కూడా కలెక్టర్లు అయితే ఆదేశాలు జారీ చేశారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతరాము, విబిసి ఆన్ టీవీ, విశాఖపట్నం.